కొబ్బరికాయ పచ్చడి ఎండుమిరగాయలతో ఎక్కువ చేస్తారా పచ్చిమిరగాయలతో ఎక్కువ చేస్తారా నాకైతే కామెంట్ చేయండి. మేమైతే ఎక్కువగా ఎండుమిరగాయలతో చేసుకుంటాం అనమాట. చాలా రోజుల తర్వాత ఈ రోజు పచ్చిమిరగాయలతో అయితే చేస్తాం. మీరైతే చూసాను. ముందుగా అయితే కొబ్బరికాయని తురుముకుని పక్కన అయితే పెట్టుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో మంచినూనె వేసి జీలకర్ర, ధనియాలు, ఎల్లుల్లిపాయ, పచ్చిమిరకాయలు వేసి మంచిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత కొంచెం చల్లారనిచ్చే లోపు ఇందాక తురుము పెట్టుకున్న దాన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకోవాలంటే గిన్నె పెట్టి స్టవ్ వెలిగించి అందులో కొంచెం పసుపు వేసి తురుము పెట్టుకున్న కొబ్బరికాయని అయితే మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇందాక చల్లారి పెట్టుకున్న జీలకర్ర, ధనియాలు, ఎల్లుల్లిపాయ, పచ్చిమిర్చిని అయితే మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. అన్నమాట రుచికి సరిపడంత ఉప్పు అందులో వేసుకుని మిక్సీ పట్టేసి పులుపు సరిపడంత చింతపండు కూడా వేసి మంచిగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుని ఇందాకైతే వేపు పెట్టుకున్న కొబ్బరికాయని అయితే అందులో వేసేసి బాగా పేస్ట్ లా కాకుండా ఒకసారి మిక్సీ పట్టేసి పక్కనైతే తీసేసుకోవాలి. పక్కకు తీసేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో పచ్చెనపప్పు, వేడిశనగుళ్ళు, జీలకర్ర, ఎండుమిరగాయలు, ఎల్లుల్లిపాయ, కరివేపాకుతో తాలింపు పెట్టుకుంటే ఇందాక మిక్సీ పెట్టుకున్న కొబ్బరికాయ పచ్చని అందులో వేస్తే కొబ్బరికాయలు పచ్చిమిర్చి పచ్చడి తయారైపోయింది అనమాట. ఇందులో చారు వేసిందని చాలా బాగుంటది. మరి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.